హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న న్యూ టాపిక్ వచ్చి ఫైల్ అప్లోడ్ ఇన్ వాటర్. ఓకే, దానికోసం నేను ఈ పర్టికులర్ కేస్ తీసుకుంటాను, ఈ పర్టికులర్ వెబ్సైట్. ఓకే, ఇక్కడ వచ్చి సింగిల్ ఫైల్ అప్లోడ్ చేయడానికి, ఇక్కడ మల్టిపుల్ ఫైల్ అప్లోడ్ చేయడానికి. ఒక్కసారిగా ఫైల్ చూజ్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తుంది, దెన్ వీ కెన్ క్లిక్ దిస్ వన్ అండ్ మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, మనం వీటిని ఎలా చేస్తాం, ఈ రెండింటిని అనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను కాపీ చేసుకుంటాను URL. ఓకే, అండ్ దెన్ మనము ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం, tc2 upload.rb. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి రిక్వైర్ అండ్ దెన్ వాటర్. అండ్ దెన్ మనకు ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే మనకు అసర్షన్ కూడా వాడాలి, కాబట్టి వెదర్ మనకు ఆ పర్టికులర్ ఫైల్ మనకి యాడ్ అయిందా లేదా అని వెరిఫై చేయాలి, కాబట్టి ఎక్స్పెక్టేషన్స్. ఓకే, ఇంక్లూడ్ RS tech colon matches. ఓకే, అండ్ దెన్ మనము బ్రౌజర్ ఇనిషియలైజేషన్, ఆ బ్రౌజర్ స్పేస్ ఈక్వల్ టు వాటర్, అండ్ దెన్ మనము కోలన్ ఇచ్చి బ్రౌజర్ అండ్ డాట్ న్యూ. ఓకే, దెన్ మనం కోలన్ ఇచ్చి మనం ఏ పర్టికులర్ బ్రౌజర్ డిసైడ్ చేస్తున్నా పర్టికులర్ బ్రౌజర్. ఓకే, అండ్ దెన్ బ్రౌజర్ డాట్ గో టు, దెన్ మనకు కావాల్సిన URL. ఓకే, అండ్ దెన్ మనకు బ్రౌజర్ని మ్యాక్సిమైజేషన్ చేయాలి, కాబట్టి విండో డాట్ మ్యాక్సిమైజేషన్. ఓకే, అండ్ దెన్ మనకు స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ఫైల్ని మనం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం, కాబట్టి ఆ పర్టికులర్ పాత్ని మనము ప్రొవైడ్ చేయాలి. ఓకే, నేను ఈ పర్టికులర్ పాత్ని తీసుకుంటున్నాను. ఓకే, పాత్. ఓకే, ఫైల్ _path, అండ్ దెన్ మనకు సింగిల్ కొటేషన్స్లో కానీ డబుల్ కొటేషన్లో కానీ మనం వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ దెన్ మనకు ఫైల్ పాత్ అనేది ప్రొవైడ్ చేయాలి, కాబట్టి ఫైల్ నేమ్ కూడా ఇది .pdf ఎక్స్టెన్షన్. ఓకే, కాబట్టి /file name .pdf. ఓకే, మన ఫైల్ నేమ్ వచ్చింది. ఓకే, ఈ అసర్షన్ చేసేటప్పుడు మనం ఈ పర్టికులర్ ఫైల్ కాబట్టి మనకు దీంట్లో ఒక బేస్ నేమ్ అని చెప్పేసి ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ ఉందన్నమాట. ఆ పర్టికులర్ దాని ద్వారా ఈ పర్టికులర్ నేమ్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే, అది ఎలా తీసుకుంటామంటే ఫైల్ _name ఈక్వల్ టు a file డాట్ బేస్ నేమ్. ఓకే, ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ దాన్ని అంటే ఫైల్ నేమ్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నౌ మనకు ఈ పర్టికులర్ దాని యొక్క లొకేటర్ కావాలి. ఓకే, సింగిల్ ఫైల్ కాబట్టి మనకు ఇక్కడ మనకు ఐడి ఉంది. ఓకే, టైప్ వచ్చి ఫైల్. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ ఫైల్ ఐడి నేను తీసుకొని బ్రౌజర్ డాట్ ఆ ఫైల్ ఫీల్డ్ అని చెప్పి మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది, ఫైల్ ఫీల్డ్ అని. ఓకే, దీని ద్వారానే మనం ఫైల్ అప్లోడ్ చేస్తాం. ఓకే, ఒకవేళ మనకు ఎగ్జాంపుల్, ఓకే, ఇక్కడ మనకు ఇన్పుట్ ట్యాగ్ కాకుండా వేరే ఉన్నప్పుడు మీకు వర్క్ అవ్వలేదు అనుకుంటే ఈ ఇక్కడ ఉంది కదా ట్యాగ్ నేమ్స్ చేంజ్ చేసుకొని ట్రై చేయండి, వర్క్ అవుతుంది. ఓకే, డాట్ సెట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సెట్ మనకు ఫైల్ పాత్ని ప్రొవైడ్ చేస్తున్నాం, ఫైల్ పాత్. ఓకే, అండ్ దెన్ మనం స్లీప్ యూజ్ చేసి 1 సెకండ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, మన నెక్స్ట్ కేస్ ఏంటి, మనకు క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తేనే మనకు ఫైల్ నేమ్ అప్లోడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ మనకి ఇక్కడ క్లిక్ చేశాక అండ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ టెక్స్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ బటన్ కూడా క్లిక్ చేయాలి. ఆ బటన్ బేస్ చేసుకునే కాబట్టి అప్లోడ్ సింగిల్ ఫైల్ అనేది ఉంది, దీన్ని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ బ్రౌజర్ డాట్ బటన్. ఓకే, అండ్ ఐడి అండ్ సింగిల్ కొటేషన్లో వాల్యూ డాట్ a క్లిక్. ఓకే, అండ్ దెన్ మనకు ఒక స్లీప్ 1 సెకండ్ యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ మనకు ఈ
టెక్స్ట్ వచ్చింది. ఈ టెక్స్ట్‌ని కూడా వాలిడేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ప్రింట్ చేస్తా. ఓకే. ఇది పేరాగ్రాఫ్‌లో స్టోర్ అయింది కాబట్టి ఇది ఐడీతో ఉంది. ఓకే. కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఐడీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఓకే. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ మెసేజ్ అని చెప్పి ఒకటి తీసుకుంటున్నా. ఓకే. మెసేజ్ అండ్ దెన్ బ్రౌజర్ డాట్ పి అండ్ ఐడి కోలన్ మన వాల్యూ దెన్ మనకు టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి టెక్స్ట్ ఫంక్షనాలిటీ. ఓకే. వీడిని డిస్ప్లే చేయాలి కాబట్టి నేనేం చేస్తా అంటే మెసేజ్ అని డిస్ప్లే చేస్తాను. ఓకే. మనకి ఇది డిస్ప్లే అవుతుందా లేదో చూద్దాం. ఓకే. రూబీ TC2 అండర్స్కోర్ అప్లోడ్ ఆర్బి. ఓకే. ఫైల్ వచ్చింది బట్ మనం క్లిక్ చేసామా? ఎస్ వి క్లిక్ సెట్ చేసాం అండ్ దెన్ బటన్ క్లిక్ చేసాం. ఇది ఎందుకు ఎర్రర్ వచ్చింది? 30 సెకండ్స్ వెయిట్ చేసింది. టైం అవుట్ వచ్చింది. బటన్ ట్యాగ్ అప్లోడ్ సింగిల్ ఫైల్ కరెక్టేనే. ఓకే. ఓకే. సారీ. ఇక్కడ ఐడి కాదు మనకి టెక్స్ట్. సారీ. మిస్టేక్. ఎందుకంటే మనకు యాక్చువల్లీ బటన్‌కి టైప్ ఉంది గానీ వాల్యూ లేదు. అంటే వేరే యాట్రిబ్యూట్ ఐడి యాట్రిబ్యూట్ కాదు కదా! టెక్స్ట్ యాట్రిబ్యూట్. నేను ఇక్కడ ఐడి పెట్టా. ఓకే. మిస్టేక్. చూడండి మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది అండ్ అంటే మనకు అసర్షన్‌గా బాలేదు. ఇక ఓకే. ఇక్కడ చూస్తే మన వాల్యూ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. ఓకే. ఇప్పుడు దీనికి మనము అసర్షన్ రాయాలి. ఓకే. అసర్షన్ రాయాలన్నప్పుడు ఇక్కడికొచ్చేసి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం? ఎక్స్‌పెక్ట్ మెసేజ్ తీసుకొని డాట్ టు. ఓకే. అండ్ నేను ఇంక్లూడ్ అండ్ మ్యాచెస్ 2 కేసెస్ ఉంటాయి. ఓకే. ఇంక్లూడ్ అనే ద్వారా చేయొచ్చు. లేదంటే మనకు ఆహ్, మ్యాచెస్ అని చెప్పేసి అనదర్ ఫంక్షన్ ఉంటుంది. మ్యాచెస్ ద్వారా కూడా చేయొచ్చు. కాబట్టి నేనేం చేస్తా అంటే మ్యాచర్స్ అనే దాని ద్వారా చేస్తా మ్యాచ్. ఓకే. దెన్ మనకు 2 బ్రేసెస్ అండ్ లెస్ దాన్స్ అండ్ గ్రేటర్ దాన్స్. ఓకే. హాష్ సింబల్ 2 కర్లీ బ్రేసెస్ ఇందులో ఆర్‌ఈజీ ఎక్స్‌పెక్ట్ అండ్ ఎస్కేప్ అంటే ఇవి ఎస్కేప్ చేయడానికంటే కేసెస్ ఏమన్నా స్పేసెస్ కానీ ఇట్లాంటివి ఎటువన్నా వచ్చినా కూడా ఎస్కేప్ చేసుకోవడానికి మనము దీన్ని ఇస్తున్నామన్నమాట. ఓకే. ఫైల్ నేమ్. ఓకే. అండ్ దెన్ మనకు రన్ చేస్తున్నాను. ఒకవేళ అది పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది అంటే మనకు పాస్ అనే దాని గురించి వస్తుంది. ఓకే. లేదంటే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. చూడండి నో ఎర్రర్ మెసేజ్ అండ్ పర్ఫెక్ట్‌లీ మ్యాచ్డ్. ఓకే. ఇలా మనం సింగిల్ ఫైల్‌ని అప్‌లోడ్ చేయొచ్చు. అండ్ నాకు మల్టిపుల్ ఫైల్ అప్‌లోడ్ చేయాలి. మరి ఎలా చేస్తాం అన్నప్పుడు ఇక్కడ మనము ఇంకొక ఫైల్ పాత్ తీసుకుందాం. ఎండ్ కాపీ. ఇక్కడికొచ్చేసరికి సెకండ్ ఫైల్ యొక్క పాత్‌ని తీసుకుంటాను. ఓకే. ఇక్కడ మనకు ఫైల్ పాత్ 1. ఓకే. అండ్ రిమైనింగ్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది కాబట్టి నేనేం చేస్తా అంటే ఇదంతా కాపీ చేసుకుంటాం. ఇక్కడ హ్యాష్ మల్టిపుల్ ఫైల్ అప్‌లోడ్. ఓకే. అండ్ దెన్ పేస్ట్. సేమ్ కోడే అని కదా అని అన్ని అదే వాడం. కాబట్టి ఇక్కడ కొంచెం చేంజెస్ చేయాలి. ఓకే. దీన్ని ఫైల్ టైప్ అంటే ఏది యాట్రిబ్యూట్ అంటే ఇక్కడ ఐడీయే బట్ ఏమంటే ఇక్కడ
వేరే ఐడి. ఓకే. అండ్ బటన్ అప్లోడ్ చేసేదానికి కూడా వేరేది. ఓకే. మల్టిపుల్ ఫైల్ అప్లోడ్ టెక్స్ట్ అనేది మార్చుకోవాలి మనము. ఓకే. పర్ఫెక్ట్. అండ్ దెన్ మనకు మెసేజ్ వస్తుంది. ఓకే. ఈ మెసేజ్ని కూడా ఐడెంటిఫై చేయాలి. 2 ఫైల్స్ అండ్ అప్లోడ్ అండ్ ఇన్స్పెక్ట్ దిస్ ఎలిమెంట్. ఓకే. ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది స్టేటస్ అనేది ఉంది. ఓకే. కాబట్టి ఇక్కడ మల్టిపుల్ స్టేటస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ దెన్ మనకి ఇక్కడ మ్యాచెస్ అనే దాని దగ్గర 1 1 అండ్ దెన్ 1. ఓకే. ఎందుకంటే మనం వెరిఫికేషన్ కూడా అలాగే చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓకే. అండ్ దెన్ మనకు ఇక్కడ ఫైల్ సెటప్ ఉంది కదా, సెట్ ఫంక్షనాలిటీ యూజ్ చేయడం వల్ల ఒక డ్రాబ్యాక్ ఉంది. ఎందుకంటే ఇది ఒకవేళ ఫస్ట్ ఫైల్ యాడ్ చేసిన తర్వాత సెకండ్ ఫైల్ యాడ్ చేయాలంటే ఫస్ట్ ఫైల్ని క్లీనప్ చేసి సెకండ్ ఫైల్ తీసుకుంటుంది. కాబట్టి మనం ఇక్కడ సెట్ బదులు .send _keys. ఓకే. సెండ్ కీస్ అనేది మనం వాడుతున్నాం. ఓకే. బట్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఇలా వాడట్లేదు. ఓకే. దీనికి ఒక సింపుల్ ఫార్మాట్ అనేది ఇచ్చారనమాట వాళ్ళు. ఓకే. చాలా సింపుల్గానే ఉంటుంది, ఎక్కువ మళ్ళీ హార్డ్గా ఉండదు. ఓకే. డబుల్ కొటేషన్. ఓకే. అండ్ దెన్ హ్యాష్ క్రాస్. ఓకే. అండ్ దెన్ మనకు / అండ్ n అండ్ దెన్ అగైన్ మనకు హ్యాష్ ఇచ్చి 2 కర్లీ బ్రేసెస్ ఇచ్చి అండ్ ఫైల్ పాత్ 1ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సేవ్. ఓకే. ఇదేం చేస్తుంటే మల్టిపుల్ ఫైల్ని ఇంపోర్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఫైల్ది అండ్ సెకండ్ ఫైల్ది బోత్ ద థింగ్స్ మనకి వస్తాయి. అండ్ సెకండ్ ఫైల్. ఓకే. ఇక్కడ చూడండి మనకు సెకండ్ ఫైల్కి సంబంధించి ఫస్ట్ ఫైల్కి సంబంధించి బోత్ 2 టెక్స్టర్స్ని మ్యాచ్ చేసుకొని తీసుకొస్తున్నాను. చూడండి, ఇది సింగిల్ ఫైల్కి సంబంధించి, ఇది మల్టిపుల్ ఫైల్కి సంబంధించి. ఓకే. పర్ఫెక్ట్గా పాస్ అయింది, దెర్ ఇస్ నో ఎర్రర్. ఓకే. ఇలా మనము సింగిల్ ఫైల్ అండ్ మల్టిపుల్ ఫైల్స్కి చేయొచ్చు. ఐ హోప్ మీకు ఎంటైర్ ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.